హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే విజయవాడలో ఉన్నాను. ప్రస్తుతానికైతే ఇక్కడ అంబేద్కర్ టార్చ్ దగ్గర ఉన్నాను. అంబేద్కర్ గారు మహానుభావుడు, చూడండి ఎంత మంచిగా ఉన్నాడో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించాడనమాట. చాలా బ్రహ్మాండంగా కట్టించిండు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ కట్టించిండు కాబట్టి అక్కడ చూసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రలో కూడా కట్టించండి అనమాట. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అయితే చూస్తున్నాండి. మొట్టమొదట సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ఈ ఛానల్కు, జెట్టి సీను ఛానల్కు. ఇంకా లోపలికి అయితే వచ్చాను. టికెట్ అయితే 5 రూపాయల టికెట్. లోపలికి వచ్చాను ఇప్పుడే. చూస్తున్నాండి, మొత్తం తీస్తున్నా. ఎలా ఉందో చూడండి. చాలా చాలా అయితే బ్రహ్మాండంగా ఉంది. మొత్తం పాలరాతితోటి అయితే కట్టించండు. చూడండి కింద ఎంత అద్భుతంగా ఉందో, చాలా బ్రహ్మాండంగా ఉంది. చూస్తున్నాండి. మొట్టమొదలుగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, జెట్టి సీను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అందరికి షేర్ చేయండి. బాయ్. చూస్తుండండి, ఇంకా తీస్తున్నా. చూడండి ఎలా ఉందో, బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. ఎలా ఉందో చూడండి. చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు. ఇక్కడ ఫుల్ మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చారు, చాలా మంది చూస్తూ ఉన్నారు. చూడండి, మొత్తం 4 గేట్లు ఉన్నాయన్నమాట. మెయిన్ రోడ్కి కట్టించిండు. చాలా సూపర్ ఉందన్నమాట. కాంపౌండ్ కూడా చాలా మొత్తం రాళ్లతో కట్టించిండు అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా చాలా గ్రేట్ అనమాట. చూడండి, మధ్యలో పార్కింగు దాదాపు అంటే ఇదో 10 ఎకరాలు ఉంటుందేమో అనమాట. చాలా పెద్దగా ఉంది ఇది ఇసురథం. నా అందాజ 10 ఎకరాలు ఉండొచ్చు, లేకపోతే ఒక 5 ఎకరాలు ఉండొచ్చు. అడిగి తెలుసుకుందాం. మొత్తం పైన అయితే చెట్లు, గార్డెన్స్ చాలా సూపర్ ఉంది. చూడండి ఎలా ఉందో చూడండి. కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తం పైన. ఇప్పుడైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. మొత్తం పాలరాయి చూడండి. రాళ్ళు అయితే చాలా మంచి, చాలా దీనిలోకి లక్షల రూపాయలు, 1-2 కోట్లు ఉంటాయి అనుకుంటున్నాను నా అందాజలో. చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది అనమాట. చాలామంది అయితే వస్తూ ఉన్నారు. మొత్తం ఫ్యామిలీతో అయితే వస్తూ ఉన్నారు ఇక్కడైతే. అయితే చూడండి, గన్నేటితో కట్టించండి. చూడు, స్తంభాలు కూడా చాలా ఎక్సలెంట్ స్తంభాలు, చాలా సూపర్ అనమాట.